30वां अध्याय और 3रा वचन से कुछ बातें ऐसा है, उसमें देखेंगे हम। चलो। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ లార్డ్. నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చి జ్ఞానం పొందలేదు. ఆకాశంకెక్కి మరలా దిగిన వాడేవాడు. హల్లెలూయా. हालेलुया। परमेश्वर यहाँ पर कहते हैं जो नर जाति जो है उनका अधिक से बल कोने है, और जो आकाश में चढ़कर नीचे उतरने वाला कौन है। హల్లెలూయా. हालेलुया। నరులకున్న వివేచన నాకు లేదు. మన జ్ఞానము వేరా, దేవుని జ్ఞానము వేరని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. हमारा जो बुद्धि है अलग है और परमेश्वर का बुद्धि अलग है करके और प्रभु के अध्याय में देखते हैं। మన జ్ఞానము ఇంత, దేవుని భూమి ఆకాశంకు ఎత్తదైన జ్ఞానం అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. हमारा जो बुद्धि है छोटा सा है, लेकिन प्रभु के जो ज्ञान है बहुत बड़ा है। మనం ఇక్కడ నిల్చుంటే కొంత అక్కడ చూస్తాము, మన దేవుడు మాత్రం పైన చూస్తే దేశం అంతటా కదా, ఎక్కడ దృష్టి కన్ను అక్కడికంటే చూస్తాడు. हम देखते हैं हमारा दृष्टि कहाँ तक पहुँचते हैं, थोड़ा सामने बहुत आगे तक पहुँचते हैं, लेकिन खुदावन यीशु स्वर्ग में बैठ के पूरे दृष्टि को देखते हैं। ఎంతో కోట్ల మంది ఉన్నారు, ప్రతి మనిషిని చూసే దేవుడు, ప్రతి హృదయం ఎరిగే దేవుడు. करोड़ों लोग दुनिया में है और सभी को दृष्टि करने वाला एक खुदा है। మనము మన పక్క పొంటి ఉన్న మనిషి మన హృదయం ఎరగం మనొచ్చు. ఓకే, हमारा बाजू में है लेकिन वो हमें नहीं दिखते हैं कई बार। హల్లెలూయా. हालेलुया। మనము ఏదైనా నేర్చుకోవాలంటే ఇతరు చెప్తే నేర్చుకుంటాము. हम अगर कुछ सीखना है तो हम सामने वाला कुछ बोलेंगे तभी हम सीखेंगे ना। దేవుడికి మాత్రం ఎవరు చెప్పలేరు. परमेश्वर को कोई नहीं कुछ काम सिखा है नहीं था। ఇలా పరిశుద్ధ గ్రంథములో మన పరిస్థితి, మన సిచ్యువేషన్, మన భవిష్యత్తు, ప్రతి భవిష్యత్తు మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా మూల పెట్టాలో, ఎలా ప్రార్థన, ప్రతిదీ మనకు దేవుడు రాయబడి ఉన్నది. परमेश्वर का अध्याय में ऐसा लिखा है हम कैसा बुद्धि बनना है और कैसा चलना है, कौन सा काम करना है, किस प्रकार से चलना है, ये सब कुछ इसमें लिखा हुआ है। మన మీద రాయాలంటే ఆలోచించి రాస్తాం. దేవుడు ప్రతిదీ ముందే ఎరిగిండంటే ఎంత గ్రేట్. ఒకసారి ఆలోచిస్తే నాకే ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు దేవుడు ఇంత జ్ఞాని అనిపిస్తుంది నాకైతే. मैं अपने आप को कभी सोचता हूँ कुछ काम करना है तो 4 बार हम सोचना पड़ता है, लेकिन खुदा इतने सारे लोग के लिए कैसा सोच लिया, इतना तुरंत इतना अच्छे से काम कैसा करता है। హల్లెలూయా. हालेलुया। ఆకాశంకి ఎక్కి మరలా దిగిన వాడేవాడు. దేవుడు కిందికి వచ్చిండు, మళ్ళీ ఆయన మళ్ళీ తండ్రి పిలిచినప్పుడు మళ్ళా పైకి వెళ్ళిండు పరలోకంకు. यीशु मसीह स्वर्ग से नीचे आया और ऊपर गया, लेकिन दुनिया में ऐसा कोई आखिर फिर वापस गया ऐसा कोई इंसान नहीं है। తన పిడికిలతో గాలిని పట్టుకునే వాడేవాడు, బట్టలతో నీళ్లు మూట కట్టిన వాడేవాడు. గాలిని పట్టుకోడు, నీళ్ళను మూట కట్టేవాళ్ళతో అవుతుందా? हम पूछते हैं आप लोग से, हवा को हाथ में पकड़ने वाला कोई है या पानी को कपड़े में बांधने वाला कोई है? वचन में लिखा है ये सब परमेश्वर के पास है। కానీ మన దేవునితో అవుతుంది అది. ఆయన బంధుగమ్మంటే బంద్ అయితే, రమ్మంటే వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, భక్తులు ప్రార్థన చేసినప్పుడు వచ్చింది, బంధుగా అన్నప్పుడు బంద్ అయింది. ప్రార్థన భక్తులు చేసిరు, ఇలా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుడు ఏది చేయలేడు, గాలిని ఆపాలంటే ఆపుతాడు, వీర్పించాలంటే గాలి విసురుతుంది, వాన బంద్ కావాలంటే బంద్ అవుతుంది, రమ్మంటే వస్తుంది. परमेश्वर के हाथ में ऐसा चीज है, पानी को रुकने के बोलेगा ना, रहते हुए पानी भी रुक सकता है, क्योंकि इजराइल लोग पूरी तरह मूसा के जैसा मूसा ने बोला समुद्र को रुकने के लिए, समुद्र पूरी तरह रुक गया था। वो अधिकार खुदा के पास है, और परमेश्वर ऐसा अधिकार है जो जिसको चलना है तो चलना है, नहीं चलना है नहीं चलना है, ऐसा परमेश्वर के पास अधिकार है। భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడేవాడు, ఆయన పేరేమి, ఆయన కుమారుని పేరేమి నీకు తెలిసి ఉన్నదా? परमेश्वर का अध्याय में लिखा है
और पूरे दर्द को सृष्टि किया हुआ आदमी कौन है, और हवा के सृष्टि किया हुआ कौन है, बरसात को सृष्टि किया कौन है, और पानी को और तैयार किया हुआ कौन है। आज बाइबल में देखते हैं तो ये सिर्फ खुदा हुआ नहीं है। హల్లెలూయా. हालेलुया। స్థాపించిన దేవుడు భూమిని ఆకాశం స్థాపించిన దేవుడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఇవి మనం నమ్మాలా, విశ్వాసం ఉంచాలా. और बाइबल को हम पढ़ते हैं, उसके ऊपर बहुत विश्वास करना भी हमारे लिए महानत है, क्योंकि हम जितना विश्वास करते हैं उतना हमारे लिए आशीष बन के रहते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము. హల్లెలూయా. और प्रभु परमेश्वर के बातों के ऊपर जो विश्वास करते हैं, चलते हैं, उनका जीवन में भरपूर आशीष होएंगे करके वचन कहते हैं। ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. जो कोई उससे अपनाएंगे बहुत कुछ मेल पाएंगे। మనం ఎవరు సేవిస్తున్నాము? దేవుని సేవిస్తున్నాం కదా. हम किससे हम प्रणाम करते हैं? किससे प्रणाम करते हैं हम? यश। हालेलुया। సృష్టికర్త దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. భూమిని ఆకాశం సృష్టించిన దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. और हम किससे ज्यादा प्रार्थना करते हैं? आज ये सृष्टि को निर्माण किया हुआ उससे हम प्रार्थना करते हैं। హల్లెలూయా. हालेलुया। ఒక రాజు ఉంటాడు, రాజుకు కుమారుడు ఉంటే ఆ కుమారుకి ఎంత ధైర్యం, మా తండ్రి రాజమంతి వెళ్తున్నా నాకేం భయం ఎక్కడికైనా అన్నాడు, ధైర్యంతో తిరుగుతాడు కదా. अगर एक राजा का बेटा है, वो इस पृथ्वी का राजा है, उसका बेटा को कितना घमंड रहता है, मैं किससे भी नहीं डरूंगा, मैं पुलिस से नहीं डरूंगा, किससे भी नहीं डरूंगा, क्योंकि मेरी पिता राजा है। तो हमारा खुदा कौन है? राजा है। हम किससे डरना नहीं, हम अच्छे से हम साथी दिखा के चल सकता है। हालेलुया। హల్లెలూయా. ఆయన మాటతో ఏమీ చేర్చకము, ఆయన మన మాటలకు ఆయన మనకు తేడా, ఆయన మాటకు మన మనకు తేడాలు ఉందని పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నది. हमारे बात और उनके बात अलग है, हमारा सोच उनका सोच अलग है, क्योंकि वो अच्छाई के लिए सोचते हैं, हम बुराई के लिए सोचते हैं। वो हमें प्रेम करने के लिए सोचते हैं, हम उससे दूर भागते हैं। పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. ప్రతి మాట మనకు జ్ఞానం ఇచ్చే మాట, బుద్ధిని ఇచ్చే మాట, సరిచేసే మాట. ఇతరులు మనకు ఏది చెప్పినా కొంత మట్టికే కదా, ఇతరులు చెడుపులను చూస్తారు, మంచి చేయడానికి చూడరు. పోతే మన దేవుని అనుసరిస్తే ప్రతి మాట మనకు సరిచేసిన మాటను మనం అర్థం చేసుకోవాలి. परमेश्वर जो यीशु मसीह जो बात दिया है, हमें उससे समझना बहुत जरूरी है, क्योंकि हमारे बात जो दूसरे लोग नहीं समझे, लेकिन हम प्रभु के बात को समझ के हम अच्छे से चलना बहुत जरूरी है। హల్లెలూయా. हालेलुया। మన ఎవరి బిడ్డలము ఎవరి కుమార్తెలము ఒకసారి చెప్తారా? हम किसका बेटी किसका बेटा है, एक बार बताएंगे आप लोग? సృష్టికర్తకే आमेन। కదా, సృష్టికర్త వారసులం కదా, పరలోక వారసులం. ఇక్కడికి కొద్ది మాటకి కదా, ఇక్కడ ప్రయాణం కదా, हम అంగడి स्वर्ग के रहवासी है, हम किससे नहीं डरना है। మనకు నిన్న నేడు రేపు ఏమవుతుందో మనకు తెలియదు. కాకపోతే నిన్న నేడు నిరంతరం మన జీవితము ఎలా ఉండబోతుందో, ఎలా జీవించబోతుందో ప్రతిదీ మన దేవునికి తెలుసు. हम कल भी है, आज भी है, लेकिन कभी हम परमेश्वर के पास जाएंगे हमें नहीं पता, इसलिए हम निर्बल प्रभु के वचन के ऊपर ध्यान देना बहुत अच्छा है। మన కన్న బిడ్డలకు వాళ్ళ జీవితం మనకు తెలియదు. हमारा बच्चे के जीवन हमें भी नहीं पता है कैसे जिएंगे। మన దేవునికి మాత్రం మన రేపు కూడా ఎలా ఉంటుందో తెలుసు. మనకు ఇంకా కొంత తర్వాత మనకి ఏముంటుందో మనకు తెలియదు. కాకపోతే దేవునికి మాత్రము నిన్ననే నిరంతరం మన జీవితం మొత్తం ఆయన చేతుల్లో ఉందని మనం. लेकिन परमेश्वर को सब पता है, हमारे बच्चे कैसे जिएंगे, हम कैसे जिएंगे, हमारे पास कितना धन है, कितना सामर्थ्य, कितना बात करते हैं, कितना सोच है, कितना दिमाग है, सब कुछ प्रभु के पास सब इकट्ठा करके रखा है। ఎందుకంటే మనం కొంచెం ప్రార్థన చేస్తేనే మన దేవుడు వింటున్నాడు. అసలు అంత పెద్ద దేవుడు, మనం ఎంత గింత అంత కదా, ఒక చీమలో దేశం మీద ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందిలో మనం కొంచెం ప్రార్థన చేస్తే గొప్ప దేవుడు వింటున్నాడంటే ఒకసారి మనం ఆలోచించవలసిందే. अब कभी ध्यान दिया है, दुनिया में कई लोग प्रार्थना करते हैं प्रभु को, लेकिन हर एक संकट में
हम किसी का बीमार है, कुछ प्रॉब्लम है, हम प्रार्थना करते हैं, हम छोटा सा प्रार्थना करते हैं, बहुत लोग प्रार्थना करते हैं, उसमें से भी हमारा एक प्रार्थना है, वो प्रार्थना प्रभु सुनते हैं और उन्हें जवाब देते हैं। हम कभी देखते हैं 10 लोग के बीच में अगर एक आदमी खड़ा रहेंगे बुलाएगा तो भी नहीं सुनता है, लेकिन हमारा खुदा को एक दिन का लाखों लोग, करोड़ों लोग प्रार्थना करते हैं, उन सभी को जवाब देना है। कितना महान है ना, हालेलुया। మనం ఒక 10 మంది ఉంటేనేమో ఒకళ్ళు తిన్నారా ఒకళ్ళు తిన్నా మనకు తెలియదు, పట్టించుకోము, మనకు అర్థం కాదు. కాకపోతే ఇంత సృష్టికర్త ఇంత కోట్ల మంది దేవుడు దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏమి అబవుతుంది, ఎవరికి జవాబు ఇవ్వాలా ఇస్తుండే, అసలు మనం ఏ పటి వారం కదా, ఈ మట్టి వారానికి పరిశుద్ధమైన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకు జవాబు ఇస్తుడు, మనకు కాపాడుతుంటే మనము దేవుని నమ్మకం ధన్యులమని మనం ఒకసారి ఆలోచించవలసింది। हालेलुया। 10 आदमी मिलके खाना खाता है एक घर पे, अगर समझो थोड़ा हमारा दृष्टि उधर इधर हो गया, कोई खाया नहीं खाया हमें नहीं पता चलता है, लेकिन खुदावन इसको करोड़ों लोगों को खाना देने के लिए कभी किसी को भूखा नहीं रखते हैं एक दिन भी, चाहे उनके घर पे चावल है नहीं है, कुछ न कुछ पेट भरने का रास्ता निकलते हैं। कितना महान है ना परमेश्वर। आज हम 10 जन को पालने के लिए हम 10 बार सोचते हैं, लेकिन पूरा सृष्टि को संभालने के लिए उनके पास अधिकार है। हालेलुया, హల్లెలూయా, हालेलुया। అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత యేసయ్యకే చెల్లును గాక, ఆమేన్। और प्रभु इस सारे सृष्टि का निर्माण किया है, उन सभी को चलाया है, और हमें भी परमेश्वर चलाने वाला है, और हमको भी कभी भूखा नहीं रखेंगे, हमको भी कभी किसी चीज की कमी नहीं होएंगे, और प्रभु जरूर आपका जीवन में आशीष करेंगे। प्रभु इस वचन को आशीष करे, आमेन। Yeah.